ఎటువంటి పరిస్థితుల్లో మదనపల్లిని జిల్లా చేయకుండా రాయచోటిని చేయవలసి వచ్చింది? నా వై నాట్ 175 టాస్క్ ఆర్ యూ గోయింగ్ టు అచీవ్ అన్న? ప్రభుత్వం అంటే సాచురేటెడ్ అందరు కూడా ఇంకా మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే మరి దాదాపు 80 మంది పైగా ఎమ్మెల్యేలను ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చిందన్న? వెరీ సింపుల్ అది. ఇప్పుడు అంతేగాని 80 మంది సరిగా పని చేయలేదని చెప్పి తప్పేయడం కాదు. కొద్ది పర్సంటేజ్ ఉండొచ్చు. 80 మందిని తప్పించారంటే కొంతమంది 80లో కొంతమంది వాళ్ళు. మీ ప్రత్యర్థి కూటమి వాళ్ళు కూడా మీ ఎత్తుకు పై ఎత్తుగా మైనారిటీగా టికెట్ ఇవ్వడం జరిగిందన్న. సో మైనారిటీ ఓట్లలో చీలిక వస్తుందని అంటారా, లేకపోతే వైఎస్ఆర్సీపీనే మైనార్టీలు ఆహ్వానిస్తారంటారా? మరి ఒక మైనారిటీ వ్యక్తికి వేస్తారా లేకపోతే మైనారిటీ యాజ్ ఎ కమ్యూనిటీకి ఓటేస్తారా? రేపు పొద్దున 25 ఎంపీ స్థానాలలో ఎన్ని గెలిచినా బీజేపీకి మద్దతు ఉంటుందా? పార్లమెంట్ తీయాల్సిన అవసరం ఏముంది? ఈరోజు బీజేపీ మాకు వ్యతిరేకంగా నిలబడింది. బీజేపీ మేము వాళ్ళతో పోయి మేము చేరాల్సిన అవసరం ఏముంది? పోయినసారి కూడా మా ప్రయారిటీస్ మా స్టేట్కి ఉపయోగపడుతుంది అంటే అన్న, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందిన వ్యక్తులు మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు మీకు ఓటు వేయాలి అని అంటే పథకాలు అందకుండా ఉండే ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఉంటారు. ఈరోజు ఏ పనికి మా దగ్గర చాలా తక్కువ వస్తూ ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ గ్రామ సచివాలయంలోనే ఈరోజు మొత్తం వ్యవస్థ ఉంది. సో ప్రభుత్వమే పల్లెలకు పోయింది. ఈరోజు కూటమి ఏదైతే ఉందో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ అలయన్స్తో నిలబడుకున్న ప్రతి ఒక్కరూ ఎవరైనా రాయలసీమకు వచ్చి ప్రచారానికి వస్తే మెయిన్గా పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు, మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అవగాహన లేదు. బయట నుంచి వచ్చే వాళ్ళకు ఇక్కడ ఏం జరుగుతుందో అవగాహన లేదు. షర్మిలా గారి వల్ల వైఎస్ఆర్సీపీ ఓట్లలో ఏదైనా చీలిక వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే కరెక్ట్గా 7-8 నెలల ముందు ఆలోచిస్తే సో బీజేపీ నుంచి మీకు ప్రత్యర్థిగా నిలబడిన కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు బలమైన ప్రత్యర్థి అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆయన బలమైన ప్రత్యర్థి కాదు. ఆయనకు పబ్లిసిటీ ఉండొచ్చు, బలమైన పబ్లిసిటీ బికాజ్. కానీ రాయలసీమలో సంఖ్యాబలంలో ప్లస్ అత్యధిక బలమైన సామాజిక వర్గమైన బలిజ కులస్తులకి ఒక్కరికి కూడా సీటు ఇవ్వకపోవడానికి మెయిన్ కారణం ఏమన్నా? అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఓన్లీ డెవలప్మెంట్ అయితే కొద్దిగా అందరూ డిసప్పాయింటెడ్ ఉన్న మాట అందరూ ఉన్నారు. ఒకటైతే నా ప్రామిస్ ఈసారి రాజంపేట పార్లమెంట్ మొత్తానికి నా ప్రామిస్ ఏమంటే సాగునీరు, తాగునీరు. ఒక పొలిటీషియన్గా ఏదో మా ప్రాంతానికి ఇక్కడ కరువు ప్రాంతంలో పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చాము అనే ఒక సాటిస్ఫాక్షన్తో ఉంటుంది పాలిటిక్స్. పోయినసారి కూడా చాలామంది మీరు ఇక్కడే ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి బాధ్యతలు ఏదైనా స్వీకరిస్తారో అని అనుకున్నారు, కానీ మీరు మళ్ళీ ఎంపీగానే పోటీ చేస్తున్నారు. అంటే మీకు ఎంపీగా చేయడమే ఇష్టమా, లేకపోతే దాని వెనకాల ఏం? నా మటుకు అయితే డెఫినెట్గా ఎమ్మెల్యే చేయాలని నాకు ఇష్టము. కాకపోతే మీకు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలు, ఈ నియోజకవర్గాలు, ఈ మండలాలు తిరగడానికి మీకు నాకు తెలిసి టైం సరిపోవడం లేదు. కానీ మీరు ఒక ఛాలెంజ్ చేశారు, పిఠాపురం పోయి పవన్ కళ్యాణ్ ఓడిస్తా అని చెప్పి. పిఠాపురంకి ఏమైనా వెళ్తున్నారా అన్న? పిఠాపురము నాకు ఇచ్చిన వెస్ట్ ఈస్ట్లో ఒక కాన్స్టిట్యున్సీ, కేవలం దానికోసం పోయి చేయాలనుకున్నాం. అంటే మీరు ఇన్ఛార్జ్ నాకు ఇచ్చిన 36 సీట్లు అదొక సీటు. ఓకే. సో ఆయన కోసం నేను ప్రత్యేకంగా పోయి ఏదో చేసేది ఉండదు. అక్కడ బలమైన లీడర్